నమస్కారం. భారతీయ ఆర్థిక వార్తలు 15 ఆగస్టు ఉదయం 6 గంటల వార్తా సంచికలోకి స్వాగతం. ఈ వార్తా సంచికను మీకు అందిస్తున్నది నయన. తాజా వార్తలు వినండి. సెన్సెక్స్ 78,9.25 71 PTS 0.09% తగ్గింది. అత్యధిక లాభం భారతీ ఎయిర్టెల్ 2.73% పెరిగింది. అత్యధిక నష్టం ఏషియన్ పెయింట్స్ 2.15% తగ్గింది. నిఫ్టీ 50 నేడు 24,366 0.12% వద్ద ఉంది. -0.12% తగ్గింది. ఎన్ఎస్ఈ యొక్క అగ్ర 50 కంపెనీలను ట్రాక్ చేస్తుంది. సెన్సెక్స్ నిఫ్టీ స్వల్పంగా తగ్గడంతో నష్టాల్లో ముగిసిన భారతీయ మార్కెట్లు. బీఎస్ఈ సెన్సెక్స్ 0.09% తగ్గి 78,009.25 వద్ద ముగియగా, నిఫ్టీ 50 0.12% క్షీణించి 24,366 వద్ద ముగిసింది. పెరిగిన ముడి చమురు ధరలు మరియు అంతర్జాతీయ సంకేతాలు దేశీయ పెట్టుబడిదారుల ఉత్సాహాన్ని తగ్గించాయి. జూలైలో భారతదేశ డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం స్వల్పంగా 9.78% తగ్గింది. ఇంధన ధరలు తగ్గడంతో జూలైలో భారతదేశ టోకు ధరల సూచీ డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం స్వల్పంగా 9.78% తగ్గింది. అయితే ప్రైమరీ ఆర్టికల్స్ ద్రవ్యోల్బణం అంతకుముందు నెలలోని 7% నుండి ఏడాది ప్రాతిపదికన 8.52%కి పెరిగింది. జూలైలో భారతదేశ వాణిజ్య లోటు 6 నెలల గరిష్టానికి చేరింది. జూలైలో భారతదేశ వస్తువుల వాణిజ్య లోటు 6 నెలల గరిష్ట స్థాయి $31.98 బిలియన్లకు పెరిగింది. ఏప్రిల్, జూలై కాలంలో మొత్తం వస్తువుల ఎగుమతులు 17% వృద్ధితో $173.78 బిలియన్లకు చేరుకున్నాయి. జూలైలో భారతదేశ చమురు దిగుమతుల్లో రష్యా వాటా రికార్డు స్థాయికి చేరింది. రాయితీ ధరల సరఫరాను భారతీయ రిఫైనరీలు సద్వినియోగం చేసుకోవడంతో జూలైలో భారతదేశ ముడి చమురు దిగుమతుల్లో రష్యా వాటా రికార్డు స్థాయికి చేరింది. ఈ నిరంతర కొనుగోళ్లు భారతదేశ సాంప్రదాయ ఇంధన దిగుమతి విధానాలను మార్చాయి. స్వయం సమృద్ధి దిశగా భారతదేశ ఆర్థిక ప్రయాణాన్ని వివరించిన ప్రధాని మోదీ ప్రసంగాలు. ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన 13వ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగాన్ని చేయనున్నారు. గత కొన్నేళ్లుగా ఆయన చేసిన ప్రసంగాలు నిర్మాణాత్మక సంస్కరణల నుండి ఆర్థిక స్వయం సమృద్ధి వైపు భారతదేశ పరివర్తనను వివరించాయి. బ్లింకిట్, జెప్టో, ఇన్స్టామార్ట్ల 14 లైసెన్సులను రద్దు చేసిన మహారాష్ట్ర ఎఫ్డీఏ. క్విక్ కామర్స్ ప్లాట్ఫారంలకు సంబంధించిన 14 లైసెన్సులను మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ సస్పెండ్ చేసింది. వీటిలో 5 బ్లింకిట్ సంస్థలకు, 5 జెప్టోకు చెందినవి. దశాబ్ద కాలంలో జైన్ స్ట్రీట్ మొదటిసారిగా $1,500 కోట్ల నెలవారీ నష్టాన్ని చవిచూసింది. ప్రొప్రైటరీ ట్రేడింగ్ దిగ్గజం జైన్ స్ట్రీట్ జూలైలో సుమారు $1,500 కోట్ల నష్టాలను నమోదు చేసింది. 10 ఏళ్లకు పైగా కాలంలో ఈ సంస్థకు ఇది మొదటి నెలవారీ నష్టం. ఆల్ఫాబెట్ స్పేసెక్స్ పెట్టుబడి 100 రెట్లు పెరిగి $94 బిలియన్లకు చేరింది. స్పేసెక్స్లో ఆల్ఫాబెట్ చేసిన ప్రారంభ $910 లక్షల పెట్టుబడి ఇప్పుడు భారీగా $9,400 కోట్ల విలువకు చేరింది. ఎలోన్ మస్క్ అంతరిక్ష సంస్థపై వారు చేసిన ప్రారంభ పెట్టుబడికి ఇది అద్భుతమైన 100 రెట్ల రాబడిని సూచిస్తుంది. ప్రపంచ మార్కెట్ మార్పుల మధ్య పెరిగిన బంగారం మరియు ముడి చమురు ధరలు. బంగారం ధర పెరిగి $4,432 పర్ ట్రాయ్ ఔన్స్ వద్ద ముగియగా, వెండి ధర $64 మరియు 82 సెంట్లు పర్ ట్రాయ్ ఔన్స్కు చేరింది. అమెరికా ఆర్థిక గణాంకాల ప్రభావంతో ముడి చమురు ధర కూడా పెరిగి బ్యారెల్కు $82 మరియు 40 సెంట్లు వద్ద స్థిరపడింది. అర్బన్ కంపెనీలో 2 కోట్ల షేర్లను విక్రయించిన యాక్సెల్ ఇండియా ఐవి. మారిషస్ హోమ్ సర్వీసెస్ ప్రొవైడర్ అర్బన్ కంపెనీలో 2 కోట్ల షేర్లను విక్రయించడం ద్వారా 1.3% వాటాను తగ్గించుకుంది. ఈ లావాదేవీ తర్వాత కంపెనీలో యాక్సెల్ వాటా 4.84%కి తగ్గింది. ఎఫ్డి వడ్డీ రేట్లు 3 కోట్ల రూపాయలు లోపు. కోటక్ మహీంద్రా బ్యాంక్ 7.30%, బ్యాంక్ ఆఫ్ బరోడా 7.15%, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 7.10%, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 6.60%. బంగారం $4,432 1.20% ప్రతి ట్రాయ్ ఔన్సుకు, అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 135,956 ప్రతి 10 గ్రా. బంగారు ధర 1.20% పెరిగింది. మునుపటి ముగింపు $4,379 మరియు 60 సెంట్లు నుండి. బంగారు ధరలు ప్రపంచ డిమాండ్, డాలర్ బలం మరియు ద్రవ్యోల్బణ అంచనాలను ప్రతిబింబిస్తాయి. వెండి $64 మరియు 82 సెంట్లు 1% ప్రతి ట్రాయ్ ఔన్సుకు, అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు $1989 ప్రతి 10 గ్రా. వెండి ధర 1% పెరిగింది. మునుపటి ముగింపు $64 మరియు 18 సెంట్లు నుండి. వెండి ధరలు పారిశ్రామిక డిమాండ్,
సౌర శక్తి మరియు సెంట్రల్ బ్యాంక్ విధానాలతో ముడిపడి ఉంటాయి. WTI క్రూడ్ ఆయిల్ $82 మరియు 40 సెంట్లు 1.29% ప్రతి బారెల్కు ట్రేడ్ అవుతోంది. చమురు ధర 1.29% పెరిగింది. మునుపటి ముగింపు $81 మరియు 35 సెంట్లు నుండి. చమురు ధరలు ఇంధన వ్యయాలు, ద్రవ్యోల్బణం మరియు భారతీయ రూపాయిని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. $95.42 వద్ద భారతీయ రూపాయికి వ్యాపారమవుతోంది. రూపాయి 0.02% బలపడింది. మునుపటి ముగింపు $95 మరియు 43 పైసలు నుండి. బలహీనమైన రూపాయి దిగుమతి వ్యయాలను పెంచుతుంది. అయితే ఐటీ మరియు ఫార్మా ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఎల్పీజీ సిలిండర్ ధరలు, ప్రధాన నగరాలు. చెన్నై $957 మరియు 50 పైసలు, 2906 రూపాయలు. బెంగళూరు $944 మరియు 50 పైసలు, 2821 రూపాయలు. హైదరాబాద్ $994 రూపాయలు, 2985 రూపాయలు. ఆంధ్రప్రదేశ్ $966 మరియు 50 పైసలు, 2921 రూపాయలు మరియు 50 పైసలు. భారతీయ ఆర్థిక వార్తలు చూసినందుకు ధన్యవాదాలు. ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం 6 గంటలకు మా వార్తలు చూస్తూ ఉండండి. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.